సార్ ఆ సాంగ్ పర్టికులర్గా సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి, పర్టికులర్గా మీ సాంగ్ హైలైట్. అవునండి. అసలు అప్పట్లో ఇక ఏ పెళ్ళి జరిగినా కూడా ఈ సాంగ్ లేకుండా అనేది లేదు. కరెక్ట్. సో మీకు ఆ సాంగ్ గురించి మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? ముఖ్యంగానండి ఆ పాట లిరిక్కే చాలా గొప్పగా ఉంటుందండి. సిచ్యువేషన్ కూడా మంచి గొప్ప సిచ్యువేషన్ అది. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు, జయప్రద ప్రేమించిన అబ్బాయి ఆవిడకే దక్కదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను పాట పాడాలి, నేను కచేరీ ఇవ్వాలి. అది ఫస్ట్ జయప్రద గారు వచ్చి అడుగుతారు, నువ్వు కచేరీ చేయాలని. అప్పుడు చెప్తాడు, నేను మిస్ అయ్యాను, ఫోన్లో సభాయోగం వచ్చింది, కళ్యాణ యోగం పోయింది అని చెప్తాడు. ఇలాగా ఆ సిచ్యువేషన్లోనే పేతాసు ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ రెండింటినీ మిళితం చేసి రాసిన ఆత్రేయ గారు మహానుభావుడు, అద్భుతంగా రాశాడు. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని అద్భుతమైన పాట. ఆత్రేయ గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్. అవి రెండు ఆ పాటను ఎక్కడో నిలబెట్టేసాయి. ఇక బాలు గారి గురించి ఏం చెప్పాలండి, అంత అద్భుతమైన వాయిస్, అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ కమల్ హాసన్ చేసింది కానీ నేను చేసింది కానీ రెండు అలాగే అన్నీ సమకూరాయి. సో అటు సంగీతం, సాహిత్యం, సిచ్యువేషను అన్నీ కలిసి వచ్చిన సినిమా అంతులేని కథ. ఏ పాటకు ఆ పాట. అలాగే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి కానీ అన్ని పాటలు కూడా ఉన్నదేదో ఫటాఫట్ సాంగ్. అవును, లోకం అది అసలు యాక్చువల్గా అప్పట్లో సొసైటీలో ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి ఆయన తీసేవారు. ఆ బాలచంద్ర గారు అసలు ఆ సమాజంలో ఏం జరుగుతుంది అనే దాన్ని అర్థం పట్టే ఆయన సినిమాలే అలా ఉంటాయి అనుకోండి, మధ్యతరగతి కుటుంబాల ప్రతిబింబం. దీనికి ముందు సినిమా ఆయన అరంగేట్రం అని ఒక సినిమా తీశారు. దాంట్లో ఏంటంటే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల హైదరాబాద్ వచ్చి వేశ్యవృత్తి చేస్తుంది హైదరాబాద్లో. అది చాలా క్రిటిసిజం వస్తుంది అది తమిళనాడులో. ఏంటి బ్రాహ్మణ్ అయినా బ్రాహ్మిన్స్ మీద ఎలాగా బ్రాహ్మిన్స్ ఆడపిల్ల వెళ్ళి ఇలా చేయడం ఏంటి అనేది. అప్పుడు ఆలోచిస్తుంటే ఆయనకి ఈ కథ సుజాత అని ఆయన రాశారు. ఇది మేలే సుజాత అని పెన్ నేమ్ ఆయన. అయితే ఆస్థాన రచయిత. అయితే అప్పుడు ఆయన నిలబడి ఒక ధైర్యమైన అమ్మాయి కావాలి అని నిలిచిన క్యారెక్టర్ని చేయాలని ఆ సరిత క్యారెక్టర్ తయారైంది. సరిత అంటేనే ఒక నదినే సరిత అంటారు. సో ఆ సరిత పాత్ర చేయడం, దాంట్లో జయప్రద గారు ఇమిడిపోవడం, అద్భుతంగా ఇన్నేళ్ళకు అమ్మాయి ఇంకా చేస్తూనే ఉండడం. ఇట్స్ గుడ్. అందరు ఆర్టిస్టులు అలాగే ఉన్నారు. ఇప్పుడు అందులో చాలా మంది కంటిన్యూ అయిపోయి ఇప్పటికీ సూపర్ స్టార్లుగా ఉన్నారు. చిరంజీవి గారు అందులో ఆయన యాక్ట్ చేయకపోయినా ఆయన అదే అందులో చేయలేదు, బట్ తర్వాత బాలచంద్ర గారు కదా ఆయన. ఆయన ఏంటి అంత అద్భుతమైన సినిమాలు, కుక్క ఇది మన ఇది కథ కాదు, తర్వాత ఏమో రుద్రవీణ 47 రోజులు చేశారు. రుద్రవీణ 47 రోజులు జయప్రదను ఆయన చేశారు, చిరంజీవి గారు. ఇలాగా అందరికీ ఒక అనుభవం అండి ఆయన తను వర్క్ చేయడం. అందమైన అనుభవం ఒక మాటలో చెప్పాలంటే. సో అది మా అదృష్టం, చాలామంది పెద్ద అదృష్టం. దానికి విడుదల కూడా అలాగే చేశారు నవయుగ వాళ్ళు. చిన్న కాస్టింగ్ సినిమాని ధైర్యంగా చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా ఒక వింత అయిన ఎక్స్పెరిమెంట్ అండి. అదేంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే మహానటుడు ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు కలిసి నటించిన ఆరాధన చిత్రం మీద విడుదల చేశారు. ఆరాధన రిలీజ్ రోజు కాదు సార్, 1 వీక్ తర్వాత వచ్చింది. అది 1 వీక్ సేమ్ డే కదా? కాదు, వారం రోజుల. మీ సినిమా 27 రిలీజ్ అయింది, మార్చి ఫస్ట్ వీక్లో ఆరాధన వచ్చింది. దగ్గర ఇన్సూరెన్స్గా ఒక వారం, 1 వీక్ గ్యాప్తో వచ్చింది. ఇది బాగా ఇది మన సినిమా బాగా సరే. అంత పెద్ద సినిమా రిలీజ్ వస్తుంది, రాబోతుందంటే ఎవరు ధైర్యం చేస్తారు? అవును. ఈ సినిమాని ఇందులో ఒక్కడు తెలిసినోడు లేడు, ఒక ఆర్టిస్ట్ లేడు తెలిసినోడు.
ఒక బాలచంద్ర గారి పేరు మీదే వెళ్ళాలి ఎలా? ఎవరన్నా వెళితే. ఉమ్. అట్లాంటిది ఆ సినిమా మీద రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద రిస్క్ అవును. ఆ రోజుల్లో. బట్ తట్టుకుని నిలబడింది ఆ సినిమా మీద. అవును.